की जय। అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. అందరికీ జై బాబా. ఈరోజు ప్రార్థనా గీతాన్ని సులోచన ధనలక్ష్మి చేస్తారు. శాంత ఆకులు గారు హారతిస్తారు. జై బాబా. जय बाबा जी, जय मेहर बाबा। अवतार मेहर बाबा की जय। अवतार मेहर వినిపించదండి. जय। अवतार मेहर बाबा की వినిపిస్తోందండి. జై नमो బాబా. मेहरु बाबा। अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा। अवतार नमो देव देवा। अपार दिव्या कृपा सागर। अपार दिव्या कृपा सागर। सकल चराचर जगदोद्धार। सकल चराचर जगदोद्धार। नमो मेहर बाबा। अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा। अवतार नमो देव देवा। जोहारुलिवे श्री मेहरु बाबा। जोहारुलिवे श्री मेहरु बाबा। महिनी जनिंचिन मानव रूपा। महिनी जनिंचिन मानव रूपा। इह परानंद जीवनमीवा। इह परानंद जीवनमीवा। भवभयभञ्जन परम पावना। भवभयभञ्जन परम पावना। नमो मेहर बाबा। अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा। अवतार नमो देव देवा। अज्ञानांदत अंतमु जेसी। अज्ञानांदत अंतमु जेसी। दिव्य विज्ञान दृष्टि न संगी। दिव्य विज्ञान दृष्टि न संगी। अरिषड्वर्गमु अंतरिंपगा। अरिषड्वर्गमु अंतरिंपगा। अव्ययमोक्षंबनुग्रहिंपुमु। अव्ययमोक्षंबनुग्रहिंपुमु। नमो मेहर बाबा। अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा। अवतार नमो देव देवा। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। जय मेहर बाबा। अंदरिकी जय बाबा। रजनी गाరు जय मेहर बाबा अंडी। జై బాబా. సులోచన ధనలక్ష్మి చక్కటి ప్రార్థనా గీతంతో ఈరోజు సహవాస్ ప్రారంభించినందుకు జై మెహర్ బాబా. బుక్ రీడింగ్ అనంతరం హారతికి శాంత ఆకులు గారు రెడీగా ఉండాలి. మనం సద్గురు కార్యసరళి అనే పుస్తకంలోని విశేషాలు తెలుసుకుంటున్నామండి. 7వ అధ్యాయంలో పునాది అని, అందులో బాబా యొక్క ఈ అమెరికా, ఆస్ట్రేలియా పర్యటన ఉన్నాయి కదా, దాని గురించి తెలియజేస్తున్నారు. ఒక్క నిమిషం. దాని గురించి తెలియజేస్తున్నారు. జ్యూస్ చెప్తున్నారు మనకి. ఈ సంస్కారాలు తొలగించుకోవడం, దీని గురించి కూడా బాబా తెలియజేశారు. ఈ రోజు విషయంలోకి వద్దాం. ఆ రోజు సాయంత్రం దాకా కూడా బాబా అనుగ్రహం కోరి సందర్శకులు వస్తూనే ఉన్నారు. ఆ మరునాడు ఆదివారం పూర్తిగా విశ్రాంతి తీసుకుని రాబో పశ్చిమ తీరపు ప్రయాణపు ఏర్పాట్లు నిర్ణయించుకోవాలనుకున్నారు. అయితే ఎన్నో కష్టాలు కోర్చి బాబాను దర్శించుకోవడానికి వచ్చిన నలుగురు యువ నృత్య కళాకారులు బాబా దర్శనం కోసం వచ్చారట.
వాళ్ళేంటి రావడమే చాలా ఇబ్బంది పడుతూ వచ్చారు. చిన్న విమానం అద్దెకి తీసుకొనొచ్చారట. ఆ విమానం కూడా తుఫాన్‌లో చిక్కుకోవడం, ఆలస్యంగా రావడం, ముందొద్దాం అనుకున్న వాళ్ళు శనివారం సాయంత్రం రాత్రి వరకు బాబా దగ్గరికి రాలేకపోయారు. బాబా వాళ్ళదంతా విని చాలా చలించిపోయారట. అంటే ప్రభువుని చూడ్డానికి వాళ్ళంత కష్టపడి వచ్చినందుకు బాబా వాళ్ళకి దర్శనమిచ్చారు. తిరుగు ప్రయాణంలో కూడా అవే ఇబ్బందులొచ్చాయట వాళ్ళకి మరి. దానివల్ల మరి వాళ్ళకి ఏం బాబా తీశారో మనకు తెలీదు గానీ వాళ్ళు తిరిగి వెళ్ళాక అవే తుఫాను, అవే ఇబ్బందులు. తీరా ఆ ఊళ్ళో వాళ్ళు ప్రదర్శన ఇద్దామన్నది కూడా రద్దు చేశారట. లేట్‌గా వెళ్ళడం వల్ల. డైరెక్టర్ కూడా చాలా మండిపడ్డాడు. ఎందుకంటే వీళ్ళు డాన్స్ చేస్తూ ఉంటారు కదా! ఏదో ప్రోగ్రామ్‌కి ఒప్పుకున్నారు. తీరా ఆ టైంకి వెళ్ళలేకపోవడంతో ఆ డైరెక్టర్ కూడా మండిపడ్డాడు. అయితే బాబా దర్శనం అనేది నిజంగా వాళ్ళ ఆత్మ ప్రయాణానికి మేలు జరిగుండొచ్చు. కానీ మనకి భౌతికంగా మనం చూస్తే భౌతికంగా మనం చూస్తే మనకేమనిపిస్తుంది ఏంటి బాబా దర్శనానికొచ్చినప్పుడు కష్టాలే, వెళుతున్నప్పుడే కష్టాలే అనుకుంటాం కదా! కానీ అది కాదక్కడ. ప్రభువు దర్శన భాగ్యానికి ఆయన సంతోషించారు అంటే ఎంత అదృష్ట భాగ్యశాలులో అది గమనించాలి మనం. అయితే పై యాజమాన్యం వీరి వీరి వాదన అంగీకరించి తిరిగి పనిలోకి తీసుకున్నారట. అంటే జాబ్స్ కింద చేస్తున్నట్టున్నారు డాన్సులవి. మొత్తానికి వాళ్ళ పరిస్థితంతా అర్థం చేసుకొని మళ్ళీ జాబ్‌లోకి తీసుకున్నారట. నిజానికి ఇదంతా బాబా దయ వల్లనే సాధ్యపడింది అని రాస్తున్నారు ఐవి జోసు. ఇంటర్వ్యూలన్నీ అయిపోగానే నేను, చార్మియాను, కార్కీలు స్త్రీ మండలిని కలుసుకోవడానికి వెళ్ళాం. బాబా లోపలికొచ్చారు. 1000 సంవత్సరాల తర్వాత ఈనాడు ఇక్కడ బాన్‌లో జరిగిన విశేషాలను ప్రజలు గానం చేస్తారు అన్నారు. ఈనాటి దివ్య వైభవాన్ని మీరు గుర్తించకపోవచ్చు అని కూడా బాబా అన్నారు. ఆ మర్నాటి ఉదయమే బయలుదేరి జూన్ 6 తేదీలోపు శాన్ ఫ్రాన్సిస్కోలో తనను కలుసుకోమని మాకు చెప్పారు బాబా. మేము ఉదయమే కారులో బయలుదేరి మంగళవారం మధ్యాహ్నానికి న్యూయార్క్ చేరుకున్నాం. ఆ తర్వాత 3 రోజులు బట్టలు ఉతకడం, ఇల్లు సర్దుకోవడంతో సరిపోయింది అన్నారు. నెక్స్ట్ అధ్యాయం ఏంటంటే 1952 ఆత్మాహుతి అని రాస్తున్నారు. అదేంటో తెలుసుకుందామండి. రేపు ఏమి జరుగుతుందో అని అందరూ భయపడతారు. నేను మాత్రం నిన్న జరిగిన దానికి భయపడతాను అంటాట షేక్ అబ్దుల్లా అనతను. ఆ సందేశంతో స్టార్ట్ చేశారు ఈ అధ్యాయాన్ని. 24 మే శనివారం మధ్యాహ్నం న్యూజెర్సీలో ఒక పెళ్లి రిసెప్షన్‌కి బయలుదేరుతుండగా ఒక్లహోమా నుండి సరోజ్ ఇరానీ ఫోన్ చేశాడు. ఒక ఘోర ప్రమాదం జరిగిందని నన్ను, చార్మియాన్ని వెంటనే ఒక్లహోమాకి రమ్మని చెప్పాడు సరోషు. శనివారం మధ్యాహ్నం బ్యాంకులు మూసివేశారు. మా దుకాణందారు నుండి డబ్బు తీసుకున్నాం. పెట్రోలు స్ట్రైక్ కారణంగా విమాన సర్వీసులు తగ్గించి వేశారు. అయితే చార్మియాన్ సాయంత్రం బయలుదేరే విమానంలో చివరి 2 సీట్లు సంపాదించింది. మొన్నాడు ఆదివారం ఉదయం 4:30 గంటలకి ఒక్లహోమా చేరుకున్నాం. నా భర్త న్యూయార్క్‌లో ఉండిపోయాడు. ఒక్లహోమా సిటీ నుండి టాక్సీలో ప్రేగ్ హాస్పిటల్‌కి వెళ్ళాం. గుమ్మంలో సరోషు, డిలియానా కలిసి ఉన్నారు. వాళ్ళు చాలా బాధతో ఉన్నట్టు కనిపించారు నాకు అని చెప్తున్నారు. అంటే యాక్సిడెంట్ అయింది కదా బాబాకి. ఆ సంఘటన తెలియజేస్తున్నారు. వారిద్దరూ బాగా అలిసి నీరసంగా కనిపించారు. సరోషు వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. సరోష్ అంటున్నాడు, "నేను నా గురువుని సంరక్షించుకోలేకపోయినందుకు నన్ను నేను చంపుకోవాలి. భారతీయులకు నా మొహం ఎలా చూపించగలను? వేలాది భక్తుల నిందలనెలా భరించాలి నేను?" అంటూ వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు సరోషు. అతడు పూర్తిగా ఏడ్చిన తర్వాత అతడిని ఊరడించడానికి ప్రయత్నించాను. ప్రమాదం జరిగిన కారులో అతడు లేడు. అందుచేత ప్రమాదానికి అతడు ఎలా బాధ్యుడవుతాడో అని సమర్థించి చెప్పాను అని చెప్తోంది జ్యూసు. ఎందుకంటే బాబా ముందుగానే హెచ్చరించేశారు. నా కారు వెన్నంటే ఉండు ఆహ్, హ్మ్, మిస్ అవ్వద్దని. 2 సార్లో, 3 సార్లో మిస్ అయిపోతాడండి. దానికి అందుకని బాధపడుతూ ఉంటాడు సరోషు. ఇక్కడ సప్లిమెంట్‌లో ఏం తెలియజేస్తున్నారంటే యాహ్! మంజిల్ ఈమెన్ రోజుల్లో బాబా ఒకసారి అజ్మీర్ షరీఫ్‌కి వెళ్లారు. మంజిల్‌లో కొద్దిమంది మాత్రమే ఉన్నాం. అప్పట్లో కొన్ని నిబంధనలు సడలించారు. అప్పుడప్పుడు మా బాబా గారింటికి ఇది సరోజ్ చెప్తున్నాడా? ఒక్క నిమిషము. సరోజ్ చెప్తున్నాడు ఈ విషయం. ఒక్కసారి అంటే మంజిలీలో ఉన్నప్పుడు బాబా కొన్ని నిబంధనలు పెట్టేవారు కదా! అప్పుడప్పుడు మాత్రం వాళ్ళ బాబాయ్ ఇంటికి పంపించేవారట. మా బాబాయ్ ఆది ఒక ఇంజినీరు. ఆయన ఒకరి వాటర్ పంపును బాగు చేశాడు. ఆ యజమానికి అది పూర్తిగా బాగోలేదనిపించి మరో ఇంజినీర్‌ని తీసుకురమ్మని మా బాబాయికి చెప్పాడు.
నిజానికి ఆ ఇంజిన్ బాగానే పనిచేస్తోంది. మా బాబాయ్ నన్ను రమ్మని తీసుకెళ్ళాడు. నాకేమీ తెలియనప్పటికీ ఏదో చేశాను. దానికి ఆ యజమాని నాకు 30 లేదా రూ. 40 ఫీజుగా ఇచ్చాడు. అప్పుడు ఆ డబ్బుని ఎలా ఖర్చు చేయాలో మీటింగు పెట్టుకుని నిర్ణయించుకున్నాం. హోటల్ నుంచి మంచి ఆహారాన్ని తెప్పించుకుని విందు చేసుకున్నాం మేము. బాబా అజ్మీర్ నుండి తిరిగి వచ్చారు. ఆయన ఆరోగ్యం ఏం బాగోలేదు. మేమందరం చింతాక్రాంతులయ్యాం ఆయన చూసి. ఆ రోజు సాయంత్రం పని నుండి ఇంటికి వచ్చేటప్పటికి నా పెట్టె, బెడ్డింగు, మంజిల్ గేటు బయట ఉండడం గమనించాను నేను. మెల్లగా లోపలికెళ్ళా. బాబా కోపంగా అన్నారు, "నేను అనారోగ్యంతో బాధపడుతుంటే మీరు పార్టీలు చేసుకుంటున్నారు. నీ మొదటి సంపాదన ఖర్చు చేయకుండా ఉండవలసింది. అవి నాకిచ్చుకుంటే ఎలా ఖర్చు చేయాలో నేను నిర్ణయించి ఉండేవాడిని. నీవు వెంటనే మంజిల్ విడిచెళ్ళిపో. నాకు మళ్ళీ కనిపించకు. ఇదివరలో చాలా సార్లు నిన్ను క్షమించాను. ఇక క్షమించేది లేదు" అన్నారు బాబా కోపంగా. అంటే ఇక్కడ జరిగిందేంటంటే, మంజలీములో ఉన్నప్పుడు కొన్ని కొన్ని నిబంధనల ప్రకారం సడలించేవారు కదా బావ. వాళ్ళ బాబాయ్ ఇంటికెళ్ళేవాడు. వాళ్ళ బాబాయ్ ఏంటి ఒక ఇంజినీరు. వాళ్ళ యజమాని ఏదో చెప్తే ఆ మోటార్‌ని బాగు చేయిస్తాడు. కానీ అతని సాటిస్ఫాక్షన్ అవ్వక ఇంకెవరినైనా తీసుకురమ్మంటే ఎవరిని ఎందుకని చెప్పి ఇతను సరోజ్‌ని తీసుకెళ్ళిపోయాడు. ఇతను కూడా మెకానిక్కే అని. అతనేదో మామూలుగా తెలిసి తెలియనట్టు బాగు చేస్తే డబ్బులిచ్చాడు. రూ. 30 ఎంతో. అప్పట్లో రూ. 30 అంటే చాలా డబ్బు కదా! దాన్నెలా ఖర్చు పెట్టుకోవాలని ఒక ప్లాన్ చేసుకొని, మీటింగ్ పెట్టుకొని అందరూ హోటల్‌కెళ్ళి భోజనం చేశారు. ఈలోగా బాబా అజ్మీర్ నుండొచ్చారు. వచ్చి అంటే వీళ్ళందరూ అంటే ఆయన ఆరోగ్యం కూడా బాగోలేదు. వీళ్ళందరూ చాలా దిగులు పడ్డారు బాబాని చూసిన వెంటనే. ఆ తర్వాత బాబాకి తెలిసింది వీళ్ళిలా పార్టీ చేసుకున్నారని. సరోషు వచ్చేలోగా అతను పెట్టి, బెడ్డింగ్ అన్నీ కూడా గేట్ అవతల పెట్టేశారట. బాబా ఏమంటున్నారంటే, "ఫస్టు నీ మొట్టమొదటి సంపాదన ఎవరికివ్వాలి? నాకిచ్చుంటే నేనెలా ఖర్చు పెట్టాలో తెలిసుండేది చెప్పేవాడిని. కాబట్టి నువ్వలా చేసినందుకు, అందులో నా ఆరోగ్యం కూడా బావుండకపోయినా నువ్వు జల్సా చేసినందుకు నేను క్షమించను. ఇలా చాలా సార్లు క్షమించాను. ఇక క్షమించలేదు" అన్నట్ట బావ. నేను ఎంత ప్రాధేయపడినా దిగిరాలేదు. చివరికి నేను, "సరే వెళ్ళిపోతాను బాబా. నాతో పాటు మరికొంతమంది కూడా వెళ్ళవలసి ఉంటుంది. ఎందుకంటే మాది సామూహిక నిర్ణయం" అన్నాను నేను బాబాతో. "ఇందులో మేమందరం భాగస్వాములం" అన్నాను. బాబా అందరినీ పిలిచారు. వారిని కోపడ్డారు. ఆ తర్వాత బాబా నన్ను కౌగిలించుకుని క్షమించేశారు. పెట్టే బెడ్డింగు మళ్ళీ లోపలికి చేరాయి. అంటే బాబా ఎంత కరుణామయుడు అనడానికి కూడా ఇది నిదర్శనం అండి. నాగేశ్వరరావు గారు చెప్తారు. అంటే నాగేశ్వరరావు గారు వాళ్ళ నాన్నగారు చెప్తారు. మన విషయంలో ఏదైనా ఫస్ట్‌ది అయిందనుకోండి, ఒక సంపాదన అవనండి, లేకపోతే ఒక కారు కొన్నా, ఓ వెహికల్ కొన్నా, ఏం కొన్నా కూడా ఫస్ట్ బాబాకి అర్పణ చేసేయాలట. ఆ తర్వాత ఇస్తే అది ఎంగిలైపోతుంది అనేవారట. ఒకసారి ఇలాగ అతనెవరో బాబు పుడితే బారసాలకు దేనికో బాబాని పిలుస్తారు కొత్త రోజుల్లో. సరే ఈ బాబా వస్తారు. ఈలోగా బాబా రావడం లేట్ అయిందనో, లేతే ఫ్రెండ్ ఎవడో వెళ్ళిపోతున్నాడనో అక్కడ వండిన పదార్థాలు అతనికి పెట్టేస్తారు. ఆ తర్వాత బాబా దగ్గరికి తీసుకొస్తారు. బాబాకన్నీ తెలుసు కదా! అడుగుతారు బాబా. "ముందు నాకే ఇచ్చావా" అని. "లేదు బాబా నా ఫ్రెండ్ ఎళ్ళిపోతుంటే అతనికి పెట్టానంటే" "ఇలా ఎప్పుడూ చేయకు. ఈ ఎంగిలి నేను తీసుకోను. మళ్ళీ నువ్వు బారసాల పెట్టు. ఫస్ట్ టైమ్ అప్పుడొచ్చినప్పుడు నాకే ముందు ఇయ్యి పదార్థాలు. ఆ తర్వాత అందరికి ఇయ్యి." అంటే దాని అర్థం ఏంటంటే బ్లెస్సింగ్స్ అందుతాయండి. భగవంతుడి యొక్క ఆ చూపులో అది మామూలు పదార్థం ప్రసాదం అయిపోతుందనమాట. అలాగా పద్మనాభం గారు వాళ్ళ నాగేశ్వరరావు వాళ్ళ నాన్నగారు చెప్పారు. ఏది కొన్నా సరే, ఫస్ట్ సంపాదన అనుకోండి, అందులో ఎంతో కొంత బాబా ఇది నీది అని చెప్పి ఎంతో కొంత బాబాకివ్వడం. ఒక కారు కొన్నామనుకోండి, ఆ కీసు, ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా బాబా దగ్గర పెట్టడం. ముందు ఆయనకివ్వాలమాట. ముందు ఆయనకిచ్చాక మనం వాడుకోవాలి. అప్పుడది మనకి ప్రసాదమయ్యి అన్ని రకాలుగా మనకు ఉపయోగపడుతుంది. ప్రయోజనం కూడా ఉంటుంది దానివల్ల. అంటే దానివల్ల ఏదైనా మనకి చిన్న డిస్టర్బెన్స్ ఉన్నా, ఆయన కనుచూపు వల్ల అవన్నీ కూడా మనకి ఆహ్, లేకుండా చేస్తాడు తండ్రి. అది బాబా ఉద్దేశం. అంతేకాని బాబాకే ఫస్ట్ పెట్టాలని ఏం కాదు. కానీ ఇక్కడ బాబా కూడా అదే చెప్తున్నారు. "నువ్వు నిజంగా డబ్బు ఫస్ట్ నాకిచ్చుంటే అదెలా ఖర్చు పెట్టాలో నేను చెప్పేవాడిని. కానీ నీ స్వంత నిర్ణయం నన్ను చాలా బాధపెట్టింది" అంటున్నారు బాబా. అలా సరోషి ఈ విషయం చెప్పాక ఈ సబ్జెక్ట్‌లోకొద్దామండి. సరోషు ఏడుస్తున్నాడు కదా! జ్యూస్ అంటోంది. "ఆ కారు నువ్వు డ్రైవ్ చేయలేదు. ఆ కారు నీది కాదు. అలాంటప్పుడు నువ్వెలా బాధ్యతవుతావు ఆ ప్రమాదానికి" అని చెప్పి జ్యూస్ ఊడరించింది సరోష్‌ని. ఊరుకోపెట్టింది. అంటే చాలా బాధపడుతున్నాడు కదా! యావత్ భారతీయులందరికీ నా మొహం ఎలా చూపిస్తాను?
బాబాకి ఏదైనా అయితే వాళ్ళందరూ వాళ్ళనే మాటలు నేనెలా భరించాలి అని చెప్పి చాలా బాధపడుతున్నాడు కదా! అందుకని జ్యూస్ చెప్తోంది. కొంచెం ఆ టైంకి సవాలుగా అనిపించే మాటలు. "నువ్వు డ్రైవ్ చేయట్లేదు. ఆ కారు నీ సొంతం కాదు. కాబట్టి నువ్వు బాధ్యుడివి కావు" అని చెప్పి నేను ఊరడించాను సరోజిని అని చెప్తోంది జ్యూస్. వెంటనే పేషెంట్‌ని చూడ్డానికెళ్ళాం. అదొక భయంకర దృశ్యం. బాబా ఎడమ చెయ్యి భుజం కిందగా విరిగింది. ఎడమ కాలులో 2 ఎముకలు రంపపు మూలలా కోసుకుపోయాయి. మొహం, ముక్కు బాగా వాచిపోయాయి. తర్వాత గోహెర్ చెప్పిన విషయం ఏంటంటే, బాబా వారి ముక్కుపుటాల మధ్య గోడ విరిగిపోయింది అని. అంటే బాబా యాక్సిడెంట్‌కి ముందు ముక్కు చాలా బావుండేటండి. చాలా స్ట్రెయిట్‌గా చిలక ముక్కులా ఉండేట. ఈ యాక్సిడెంట్ వలన కొంచెం వంకరగా ఉన్నట్టుంటుంది చూడండి దూలం. అందువల్ల అలా అయింది. ఆ గోహిర్ చెప్తోంది. ఆ ముక్కు దూలం ఉంటుంది కదా! అది విరిగిపోయింది అని. ముక్కు నుండి రక్తం ధారాపాతంగా ప్రవహించింది. రానో బాబా దగ్గర కూర్చుని రక్తం తుడుస్తోంది. డాక్టర్ బర్ల్సన్ను మెహ్రా తల మీద గాయానికి కుట్లు వేస్తున్నాడు. అందుచేత అతని అనుమతితో బాబా ముక్కులోంచి కారే రక్త ప్రవాహానికి అడ్డుకట్ట వేసే సామగ్రి అడిగి తీసుకున్నా చివరికి రక్తాన్ని ఆపగలిగాను చెప్తున్నారు గోహెరు. అంటే అంత యాక్సిడెంట్ అయినా బాబా ముందు మెహరాకి ట్రీట్మెంట్ ఇమ్మన్నారండి. ఆ డాక్టర్ అనుకున్నాడు ఈయన ఈయన బానే ఉన్నట్టున్నాడు. ఆవిడకే సీరియస్ అని చెప్పి ఆవిడ ట్రీట్మెంట్‌లోకెళ్తారు. మెహ్రా కూడా చాలా సివియర్‌గా అంటే ఈ తల స్కల్ ఉంటుంది కదా! అది విడిపోయిందని చెప్తారు. అందుకని ఆవిడకి కుట్లేస్తుంటే గబగబా గోహెరెళ్లి ఇలా బాబాకి రక్తం కంట్రోల్ అవ్వట్లేదు. ముక్కులోంచి కారిపోతుందంటే నేనిప్పుడు ఇది వేస్తున్నాను కనుక ప్రికాషనరీగా కొన్ని ఇస్తానని చెప్పి ఏవో ఇస్తే ఆ క్లాతులు పెట్టి తుడవడం అవన్నీ చేస్తోంది కానీ కంట్రోల్ అవ్వట్లేట. రక్తం ఇంకా కారుతూనే ఉంది. ఆఖరికి మొత్తానికి ఎలాగో అలాగా ఆపగలిగాను ఆ ముక్కులో రక్తం కారడం అని చెప్తోంది. ముక్కులో రక్తం చాలా మింగారు బాబా. రాత రక్తం అంతా కక్కుకున్నారు. ముక్కు ఎముక విరిగి బాబా అందమైన మొహాన్ని మార్చివేసింది. ఆ రోజు బాబా కింద కట్టుడు పళ్ళనే పెట్టుకుని ఉన్నారు. కారులోంచి కింద పడ్డప్పుడు కింద పళ్ళు పై పెదవి చిగుళ్ళని చీల్చివేశాయి. చిగుళ్లకు పెద్ద గాయమై బాబా చాలా బాధపడ్డారు. ఈ పాశ్చాత్య యాత్రలో కట్టుడు పళ్ళు పెట్టుకోవలసిందిగా డాక్టర్ డాన్కిన్ను బాబాని కోరాడు. అయిష్టంగానే బాబా ఒకప్పుడు కింది పళ్ళు, మరొకప్పుడు పై పళ్ళు పెట్టుకునేవారు. 1952 ఈ యాత్రకి ముందు, ఆ తర్వాత మరెన్నడూ బాబా కట్టుడు పళ్ళను ధరించలేదు. అంటే సద్గురువుల సాంగత్యంలో దైవీ చైతన్యం, మానవ చైతన్యం కలగలిసి ఉన్నప్పుడు ఆయన నేలకేసి కొట్టుకునే రాళ్ళకేసి ఒక రాయికేసి, గోడకేసి కొట్టుకునేవారు కదా! అప్పుడు పళ్ళు ఊడిపోతూ ఉండేవండి బాబాకి. ఆ తర్వాత మొత్తం పళ్ళన్నీ ఊడిపోయాయి. తీసేసుకున్నారు. అందువల్ల అందంగా ఉండదొకటి, అక్కడ మళ్ళీ అందరూ చూస్తారు కదా బాబా! మీకు ఇబ్బంది కూడా లేకుండా ఉంటుంది. ఎందుకంటే పళ్ళుంటే అదేంటి ఆ లాలాజలం ఒచ్చి తిన్న ఫుడ్‌ని అరిగించుకోవడానికి అవకాశం ఉంటుంది. పళ్ళు లేకపోతే లాలాజలం రావడం కష్టం. ఇండైజెషన్ ప్రాబ్లమ్ వస్తుంది. బాబాకి అస్తమాటికి ఉంటుంది. అందుకని ఇవన్నీ ఉన్నాయి కనుక బాబా అక్కడికెళ్ళినప్పుడు కూడా మీరు కూడా బావుంటారు పళ్ళు లేకపోతే బావుండదు. అంటే ప్రాపంచికంగా వాళ్ళు ఆలోచిస్తారు కనుక కొంత అక్కడ కొత్త వాళ్ళ పరిచయం అవుతారు కనుక పళ్ళు పెట్టిస్తారన్నమాట. ఈ డాన్ కిన్నును నెక్స్ట్ ఇరిచ్చిని. ఇరిచి చాలా బాధపడతాడు తర్వాత. నేను ఆయన సంతోషాన్ని కోరి బాధ పెట్టానని చెప్పి ఒక ఆర్టికల్ కూడా రాస్తాడు ఒకసారి. ఈ పళ్ళ గురించే. అయిష్టంగానే బాబా పెట్టుకుంటారు. బాబాకసలు ఇష్టం లేదు. ఒకసారి పైకి పెట్టుకున్నారట, ఒకసారి కిందకి పెట్టుకున్నారు. దీనివల్ల ఏమైందంటే ఈ యాక్సిడెంట్ వలన ఈ పళ్ళెళ్ళి ఆ పెదానికి గుచ్చుకుపోయాయి. తర్వాత ఇది అయిపోయాక మళ్ళీ బాబా ఎప్పుడూ కూడా ఆ పళ్ళని కట్టుడు పళ్ళను ధరించలేదు అని రాస్తున్నారు. మెహ్రా పుర్రెకు గాయాలయ్యాయి. ఆమె మూసుకున్న కళ్ళు ఎర్రని బీట్రూట్ దింపల్లా ఉన్నాయి. నుదుటి మీద గాయం వికృతంగా ఉంది. కారు డ్రైవ్ చేస్తున్న ఎలిజబెత్ ప్యాటర్సన్ 2 చేతులు, కాలర్ బోను, కొన్ని పక్కటెముకలు విరిగాయి ఎలిజబెత్‌కి. మెహరు మణికట్టు విరిగింది. అక్కడక్కడ దెబ్బలు, గాయాలు తగిలాయి. మణిజాకు పెద్దగా ఏమీ తగల్లేదు. అక్కడక్కడ చిన్న గాయాలు, కోతలు, పాదాలు, మోకాలు గీరుకున్నాయి. అందరూ అన్ని విధాలా గాయపడ్డారు అని రాస్తోంది జ్యూసు. బాబా నా చేతిని తన చేతిలోకి తీసుకుని అక్షర ఫలకం మీద ఇలా చూపించారు. ఇదంతా ఇదంతా భగవంతుడు వాంఛించినట్లే జరిగింది. ప్రపంచమంతకు మేలు జరుగుతుందని గుర్తుంచుకో అన్నారు మెహర్ బాబా. ఆల్రెడీ డెడ్ ఎండే కదండీ! బాబా అందుకే కారెక్కే ముందు ఎలిజబెత్‌ని ఏమడుగుతారు?
ఇన్సూరెన్స్ పేపర్లు నీ దగ్గర ఉన్నాయా అని అడుగుతారు. ఈ యాక్సిడెంట్‌కి ముందు కూడా బాబా చాలా అన్యమస్కంగా ఉంటారు. అంటే ఆల్రెడీ ఆయనకన్నీ తెలుసు కనుక, తెలిసి చేయించుకున్న యాక్సిడెంటు అంటే, ఈ మానవుల మీద ఆయనకున్న అపార ప్రేమ ఎంతలా చేయించిందో మనకర్థమవుతుందండి. త్యాగనిరతి చూపిస్తాడు భగవంతుడు అనడానికి ఇదొక సంఘటన. ఇదొక తార్కాణం మనకి. భగవంతుడు అంటే త్యాగనిరతి చూపించేగానికే కిందకి వస్తాడు. ఈ సంస్కారాల భారాన్ని మోయడానికే. మనం చాలా సంస్కారాల మూటతో ఉంటాం. 100% ఉన్నామనుకోండి, 80% ఆయన తీసేసుకొని 20% మనకిస్తాడు. దానివల్లే ఆయన క్షణక్షణం సిలువ వేయబడుతున్నానని బాబా చెప్పిన దానికి కూడా కారణం అది. ఈ అమెరికా భూమి ఆ రక్తంతో ఆ సంస్కార ప్రక్షాళన చేయడం కోసం ఎక్కడైతే మెయిన్ పాయింట్ ఉంటుందో అక్కడే అయిందండి యాక్సిడెంట్ కూడా. ఇక్కడ ఏం చెప్తున్నారంటే బాబా అంటారు, కొన్ని సంవత్సరాలుగా వస్తుందని నేను ముందుగా చెప్పిన నా వ్యక్తిగతమైన విపత్తు రానే వచ్చింది అన్నట. ఈ యాక్సిడెంట్ తర్వాత. అది అమెరికాలో సంభవించింది. నా తలకి, ముఖానికి దెబ్బలు తగిలాయి. ఒక కాలు, చెయ్యి విరిగాయి. మానసికంగా, శారీరకంగా అమితమైన బాధ కలిగింది నాకు. అమెరికాలో అది జరగవలసిన అవసరం ఉంది. అది ఈశ్వరేచ్ఛ. నవజీవన సందేశం మొదటి భాగం క్లిష్టమయ స్వేచ్ఛా జీవితంలో జూలై 10వ తేదీ వరకు బలహీనతా శక్తిని, బంధన స్వేచ్ఛను అణిచివేస్తుందనేది నిజమైంది. సందేశం తర్వాత భాగంలో జూలై 10 తర్వాత నా సంపూర్ణ స్వేచ్ఛా జీవితంలో శక్తి విజృంభించి బలహీనతను, స్వేచ్ఛ విజృంభించి బంధనములను అణగదొక్కాయి. నవంబర్ నుండి నా జ్యోతిర్మయ స్వేచ్ఛా జీవితంలో బలాబలాలు, స్వేచ్ఛా బంధనములు రెండు దివ్య ప్రేమాగ్నిలో భస్మమవుతాయని నేను చెప్పింది జరగవలసి ఉంది అన్నారు మెహర్ బాబా. ఇది బాబా కోరుకున్నట్లు జరిగిందని నేను గ్రహించాను. ఎందుకంటే టెర్రీ జ్యూస్ సూచించినట్లు, అంటే జ్యూస్ గారి హస్బెండ్ టెర్రీ జ్యూస్ సూచించినట్లు కాకుండా ప్లాన్ మార్చి బాబా ఈ మార్గంను తన ప్రయాణానికి ఎంచుకున్నారు. ముందు టెర్రీని అడుగుతారు కదా! ఆ రూట్ మ్యాప్ పశ్చిమానికి వెళ్ళేటప్పుడు రూట్ మ్యాప్ అడుగుతారు బాబా. హస్బెండ్ తను చూపిస్తాడు కూడా. అడిగినా కూడా బాబా దాన్ని మార్చేశారు అంటున్నారు. అంటే ఆల్రెడీ ఈ ప్రణాళిక ఆయన డిజైన్ చేసేసుకున్నాడు కనుక, ఆ రూట్ కాకుండా తనకు అనుకున్న ప్లేస్‌లో అది అవ్వాలని ఈ మార్గాన్ని మార్చారు బావ అని జ్యూస్ చెప్తున్నారు. ఆయన ఎంచుకున్న ప్లేస్‌కి వెళ్ళాలంటే ఆ ప్లాన్ కాకుండా బాబా ప్లానే అమలు చేశారు అని చెప్తున్నారు. బాబా మరియు మెహ్రా కారు కుడి భాగం నుండి కింద పడ్డారు. వారి ఎడమవైపు భారమంతా పడింది. వారి యొక్క సంయుక్త రాష్ట్రాల నడిబొడ్డున బాబా రక్తం చిందింది. మానవజాతి ఉద్ధరణ కోసం బాబా ఎరుకతో తనను బలిగావించుకున్నారు. ఈ ప్రమాదానికి ముందు రోజున బాబా అస్వస్థతగా కనిపించారు. ప్రయాణం ప్రారంభమయ్యే ముందు ఎలిజబెత్ని ఇన్సూరెన్స్ పాలసీ కూడా తెచ్చుకోమన్నారు. నీవు నన్ను కలుసుకునే వరకు ప్రతి 50 మైళ్ళకు నేను ఆగుతాను. నా వెనువెంటే ఉండేందుకు ప్రయత్నించు అని రెండవ కారు డ్రైవ్ చేస్తున్న సరోషికి చెప్పారు బాబా. 10 నిమిషాలు మీరు కనుక వెనకపడితే మిమ్మల్ని తిరిగి పంపించేస్తానని కూడా బాబా హెచ్చరించారు సరోష్ని. అలా బాబా కారుని ఎదురుగా వస్తున్న ఒక కారు డ్రైవరు కొరియా యుద్ధంలో కాళ్ళు పోగొట్టుకున్న 24 ఏళ్ల యువకుడు. చాలా కాలం తర్వాత నాకొక సందేహం కలిగింది. అవతార పురుషుని గాయపరిచి అతని కర్మ ఏ విధంగా మలచబడిందో అని. మరి ఆ 2 కార్ల వల్లనే కదా యాక్సిడెంట్ అయింది. మరి అతని కర్మ ఏ విధంగా మలచబడిందో అని జ్యూస్ అనుకుంటోంది. అతను అవతార పురుషునితో ఈ విధంగా కలవడానికి ఎన్నుకోబడిన అదృష్టవంతుడని ఎరిచన్నాడు. యేసు ప్రభు కాలంలో యేసుని వ్యతిరేకించిన జుడాసు వలెను, శ్రీరాముని యుద్ధానికి పురిగొల్పి తాను మరణించి ముక్తి పొందిన రావణుని వలెను ఇతడు ఈ ప్రమాదం జరగడానికి ఎంచుకోబడ్డాడు అన్నారు ఎరిచ్చి. సరోష్ కారుని బాబా కారు వెనక వెంబడి ఉండాలని చెప్పారు. అయితే సరోష్ కారు చాలా వెనకబడిపోయి 10 నిమిషాలు ఆలస్యం చేశాడు. ఈలోగా బాబా కారుకి ఘోర ప్రమాదం సంభవించింది. సరోష్కి చాలా బాధ కలిగింది అని చెప్తున్నారు జ్యూసు. ఐవి జ్యూస్ అంటున్నారు, భగవద్ నిర్దేశితమైన కర్మ సిద్ధాంతానికి హిట్లరు, స్టాలిన్, జంగీస్ ఖాన్ మొదలైన వారు కూడా బద్ధులై ఉంటారు అనేది సత్యం. అనేక శతాబ్దాలుగా ప్రపంచ దేశాలన్నీ
విపత్కరమైన యుద్ధాలకు లోనయ్యాయి. యూదులు హిట్లర్ బారి నుండి రక్షింపబడకపోవడానికి సరైన కారణాలు ఉండవచ్చు. సరికొత్త వాతావరణంలో సుఖప్రదమైన జీవితం వారికి రాసిపెట్టి ఉండనిపిస్తోంది. ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది యూదు యువకులు రెండవ ప్రపంచ యుద్ధంలో బాధలను భరించినారు. మా కేంద్రానికి వచ్చి బాబాను గురించి తెలుసుకుంటున్నారు అన్నారు ఐవిడ్ జ్యూస్. మరిన్ని విశేషాలు రేపు తెలుసుకుందామండి. ఈ యాక్సిడెంట్ గురించి మరిన్ని విశేషాలు జ్యూస్ గారు తెలియజేస్తున్నారు. అవి రేపు తెలుసుకుందాం. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి. శాంత గారు. अवतार मेहर बाबा की जय। मेहरु बाबा को मोक्ष प्रदातको, मेहरु बाबा को मोक्ष प्रदातको, मन से मंगल हारती मुक्याला हारती, मेहरु बाबा मोक्ष प्रदातको, मन से मंगला हारती मुक्याला हारती। चंदुरुनी बोलू मुख कमलमुలకు, चंदुरुनी बोलू मुख कमलमुలకు, वेद वेद्युनी पद पद्ममुలకు, चंदुरुनी बोलू मुख कमलमुలకు, वेद वेद्युनी पद पद्ममुలకు, మందహాసమున మనసును దోచిన, మందహాసమున మనసును దోచిన, మౌన సుభూషణ మోహనాంగునకు, మౌన సుభూషణ మోహనాంగునకు, ముత్యాల హారతి. కనుదోయి కను జగమంతా భ్రాంతి, కనలేవాతని ఆ దివ్య కాంతి, కనుదోయి కను జగమంతా భ్రాంతి, కనలేవాతని ఆ దివ్య కాంతి, మనమును నిలుపుము మేహరు మూర్తిని, మనమున నిలుపును మేహరు మూర్తి, మననము చేయుము కలుగును శాంతి, మననము చేయుము కలుగును శాంతి, ముత్యాల హారతి. మాయా మమతల మరుగున దాగిన, మాయా మమతల మరుగున దాగిన, మానవాళి మేల్కొల్పగనెంచి, మాయా మమతల మరుగున దాగిన, మానవాళి మేల్కొల్పగనెంచి, మస్తు రక్షణ చేయగనెంచి, మస్తు రక్షణ చేయగనెంచి, మహిని జనించిన మేహరు బాబాకు, మహిని జనించిన మేహరు బాబాకు, ముత్యాల హారతి. మేహరు బాబాకు మోక్ష ప్రదాతకు, మేహరు బాబాకు మోక్ష ప్రదాతకు, మనసే మంగళ హారతి ముత్యాల
హారతి ముత్యాల హారతి ఆ अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। जय बाबा अंडी अंदर की जय बाबा। జై బాబా జై బాబా అండి అందరికీ జై బాబా జై బాబా అందరికీ జై బాబా जय बाबा अंडी अंदर జై బాబా అండి అందరికీ జై మెహర్ బాబా జై మెహర్ బాబా జై బాబా అండి అందరికీ జై జై బాబా మా జై బాబా సుశీల్ గారు అందరికి जय बाबा अंडी జై బాబా జై బాబా